వేళ బుధవారం ఉదయం దివంగత ప్రధాని వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటారు. నిన్న రాత్రి చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్డీఏ నేతలతో కలిసి విజయ్ ఘాట్లోని వాజ్పేయి మెమోరియల్ వద్ద నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పెండింగ్ అంశాలు వచ్చే కేంద్ర బడ్జెట్లో సాయంపై వారితో చర్చించవచ్చు అని తెలుస్తోంది. అనంతరం ఆయన హైదరాబాద్ వెళ్తారు. గురువారం అక్కడ ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతారు. శుక్రవారం అమరావతికి తిరిగి వస్తారు. ఏపీలో మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో భారీ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయించింది. 6,100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తూర్పు తీరాన రామాయపట్నంలో దీన్ని నెలకొల్పాలి అన్న ప్రతిపాదనను మంగళవారం జరిగిన బీపీసీఎల్ బోర్డు సమావేశం ఆమోదించింది. ఇక ఆ వెంటనే బీపీసీఎల్ ఈ సమాచారాన్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారత్ స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ కు తెలియపరిచింది. స్టాక్ మార్కెట్లో బీపీసీఎల్ తరపున లిస్టింగ్ కోసం ఈ మేరకు లేఖ రాసింది. ప్రీ ప్రాజెక్ట్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించింది. ఈ కార్యకలాపాల్లో ప్రారంభ అధ్యయనాలు, అవసరమైన భూముల గుర్తింపు, భూసేకరణ, సమగ్ర సాధ్యాసాధ్యాల నివేదిక, పర్యావరణ మదింపు ప్రభావం, మౌలిక డిజైన్, ఇంజనీరింగ్ ప్యాకేజ్, ఫ్రంట్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్ వంటివి ఉన్నట్లు తెలిసింది. ఇక బీపీసీఎల్ లేఖలో తూర్పు తీరం అని పేర్కొన్న నేపథ్యంలో ఎక్కడ ఏర్పాటు చేస్తారు అన్న దానిపై తొలుత ఆసక్తి నెలకొంది. ముందుగా అనుకున్నట్లుగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాత్రం ఏర్పాటు చేయడం లేదు. రామాయపట్నాన్ని ఎంచుకుంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆయిల్ రిఫైనరీని కృష్ణా జిల్లాకు తీసుకువచ్చేందుకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. బీపీసీఎల్ ప్రతినిధులతో పలుమార్లు భేటీ అయ్యారు కూడా. ఏపీలో కూటమి పార్టీల నేతలకు కొత్త సంవత్సరం ఆరంభంలోనే నామినేటెడ్ పదవుల బహుమతి లభించనుంది. సహకార సంస్థలు, మార్కెట్ కమిటీల పదవులను జనవరిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు దాదాపు 10,000 పదవులు క్షేత్రస్థాయి నేతలకు దక్కనున్నాయి. వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలోపు వాటికి నామినేటెడ్ పాలక వర్గాలను నియమించాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ వ్యాప్తంగా 2,300 వ్యవసాయ సహకార సొసైటీలు ఉన్నాయి. వీటిలో ఒక్కోదానికి చైర్మన్తో పాటు 2 సభ్యులను నామినేట్ చేయడం ద్వారా మొత్తం 6,900 మందికి అవకాశం లభించనుంది. వీటిలో ప్రత్యేకించి రిజర్వేషన్లు లేకపోయినా స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సామాజిక న్యాయం పాటించాలని సర్కార్ సూచించింది. ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఖరారు చేసే బాధ్యతను ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించారు. సంక్రాంతి నాటికి ఈ పదవులు భర్తీ చేయాలి అన్న యోచనలో ఉన్నారు. రెండవ దశలో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్ సంస్థలకు కూడా 3 సభ్యుల పాలక వర్గాలను నియమిస్తారు. తర్వాత రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండలిని ఖరారు చేసి నామినేట్ చేస్తారు. జిల్లా స్థాయి పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. సహకార సంస్థల్లో వ్యవసాయేతర సంఘాల పదవులు కూడా భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. 100ల సంఖ్యలో మత్స్యకార సొసైటీలకు కూడా నామినేటెడ్ పాలక వర్గాలు నియమించే కసరత్తును సహకార శాఖ చేపట్టింది. వీటిని జనవరిలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మెయిన్ డ్యాం పనుల నిర్మాణానికి సర్వం సన్నద్దమవుతోంది. వచ్చే నెల 2వ తేదీన నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఏపీ జల వనరుల శాఖ ఈ సమాచారాన్ని ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖకు, కేంద్ర జల సంఘానికి, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలియజేసింది. వాల్ నిర్మాణ బాధ్యత జర్మన్ సంస్థ బావర్ చేపడుతోంది. దానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ప్లాస్టిక్, కాంక్రీట్ మిక్స్చర్ తదితర అంశాల్లో బావర్ కోరినంత మేరకే సహకరించాలి అని ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ మెగా ఇంజనీర్ కు జల సంఘం స్పష్టం చేసింది. బావర్ యంత్ర సామగ్రిని జర్మనీ నుంచి ప్రాజెక్టు క్షేత్రానికి తరలిస్తోంది. వాల్ నిర్మాణంలో అత్యంత కీలకమైన క్రోయించ్ కట్లర్లను ఇప్పటికే అందుబాటులోకి ఉంచింది. మంగళవారానికి క్రోయిన్లు కూడా సిద్దమయ్యాయి. ఇక 28వ తేదీ నాటికి డీ శాండింగ్ ప్లాంట్, పంపులు, కాంక్రీట్ సామగ్రిని కూడా సమకూర్చుకోనుంది. 30వ తేదీ కల్లా లాబొరేటరీని కూడా సంసిద్దం చేయనుంది. అంతకు ముందు రోజే సమగ్ర కార్యాచరణ సమాచారాన్ని జలశక్తి శాఖ, జల సంఘం, పీపీఏలకు జల వనరుల శాఖ అందిస్తోంది. ఈ నివేదికను సంబంధిత కేంద్ర సంస్థలు పరిశీలించి 30న డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాయని ఆశిస్తోంది. అన్ని అనుకున్నట్లు సవ్యంగా జరిగితే జనవరి 2న వాల్ నిర్మాణ పనులను బావర్ ప్రారంభిస్తోంది. నిర్మాణం 600 మీటర్లకు చేరువు కాగానే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులను మేఘా మొదలు పెడుతోంది. ఇక డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్న సమయంలోనే వచ్చే నెల 11న కేంద్ర జలశక్తి శాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రాజెక్టు క్షేత్రానికి రానుంది. ఏపీ
ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శి నియామకంపై కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు పొడిగించిన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. మళ్లీ పొడిగింపునకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదు. దీంతో ఆయన పదవీ విరమణ ఖాయమైంది అన్న చర్చ అయితే సాగుతోంది. అనంతరం ఆయనకు మరో పదవి వచ్చే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై సర్కార్ దృష్టి పెట్టింది. పలు పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ సీనియారిటీ ప్రాతిపదికన సాయి ప్రసాద్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ జాబితాలో నీరబ్ కుమార్ ప్రసాద్ తర్వాత శ్రీలక్ష్మి ఉన్నారు. అయితే ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఉండడంతో ఇప్పటికీ ఆమెకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ తర్వాత సీనియారిటీ జాబితాలో అనంతరాము ఉన్నారు. కానీ ఆయన సామర్థ్యంపై చంద్రబాబుకు సదాభిప్రాయం లేదు. ఆయన తర్వాత సీనియారిటీలో సాయి ప్రసాద్ ఉన్నారు. ఈయన గతంలో చంద్రబాబు పేషీలో కార్యదర్శిగా కీలక భూమిక నిర్వహించారు. ఆ తర్వాత జగన్ హయాంలో కూడా సీసీఎల్ఏ రెవెన్యూ స్పెషల్ సీఎస్ గా 2 బాధ్యతలు నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన సాయి ప్రసాద్ కు చంద్రబాబు కీలక పోస్టు ఇవ్వరని మొదట్లో అనుకున్నప్పటికీ అలా చూసుకుంటూ పోతే ఎవరికి అవకాశాలు ఇవ్వలేమని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ 2150 కోట్ల రూపాయల మేర గత యాజమాన్యం ముంచేసింది అని సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి ఆరోపించారు. ఈ నిధులు ఏమయ్యాయో, ఎందుకోసం ఖర్చు చేశారో లెక్కాపత్రం లేదు అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ అరాచకం రాజ్యమేలింది అన్నారు. 2014-19 మధ్య కాలంలో కేవలం 108 మంది ఉద్యోగులతో ఫైబర్ నెట్ ప్రారంభమైంది అన్నారు. 2019-24 నాటికి 1380 మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారని చెప్పారు. 2019 ముందు నెలకు 40 లక్షల మేర జీతభత్యాలు చెల్లించారని వెల్లడించారు. 2019 తర్వాత జీతాల పద్దు 4 కోట్లకు చేరింది అని జీవీ రెడ్డి అన్నారు. ఆనాడు నియామక నిబంధనలు పాటించకుండా వైసీపీ నేతలు ఇచ్చిన ఫోన్ ఆదేశాలతోనూ, వాట్సాప్ మెసేజ్లతోనూ ఉద్యోగాలు ఇచ్చేశారని గుర్తు చేశారు. చాలా మందికి నియామక పత్రాలు కూడా లేవని, అలాంటి వారిలో 410 మందిని గుర్తించి తొలగించామని అన్నారు. త్వరలో మరో 200 మంది అరాచక ఉద్యోగులను కూడా తొలగించనున్నాము అని తేల్చి చెప్పారు. దీనిపై న్యాయపరమైన అంశాలను అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఇక ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాక సిబ్బంది నియామకాల తీరుపై ఆరా తీస్తే విస్మయపరిచే విషయాలు తెలిసాయి అన్నారు. అదంతా చూస్తే తాను ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్నా లేక వైసీపీ చైర్మన్నా అనే సందేహం కలిగింది అని వ్యాఖ్యానించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు లేదా వైసీపీ ముఖ్య నేతల ఆదేశాలతో ఫైబర్ నెట్ లో చేరామని సిబ్బంది చెబుతుంటే తనకు ఆశ్చర్యం వేసింది అన్నారు. వైసీపీ పాలించిన 5 ఏళ్లు ఫైబర్ నెట్ లో అరాచకం రాజ్యమేలిందని, నియామకాల నుంచి వేతనాల నిర్ణయం దాకా అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని జీవీ రెడ్డి అన్నారు. నన్ను నమ్మండి, పార్టీని వీడి వెళ్లకండి అని వైసీపీ క్యాడర్ను అధినేత మాజీ సీఎం జగన్ బుజ్జగిస్తున్నారు. ఎన్నికలకు ముందు మా నమ్మకం నువ్వే ఆ జగన్ అంటూ ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో బృందగీతాలు పాడించుకున్న జగన్ కు అధికారం పోయిన 6 నెలల్లోనే తత్వం తెలిసి వచ్చింది. అధికారంలో ఉండగా ఉప ముఖ్యమంత్రులైనా, ఎంతటి సీనియర్ మంత్రులైనా, బలమైన ప్రజా నాయకులైనా జగన్ లెక్క చేయరు లేదు. ఇక ఎంత పెద్ద నాయకుడైనా జగన్ రమ్మని పిలిస్తేనే తాడేపల్లి ప్యాలెస్ కు రావాలి. ఒకవేళ వచ్చినా జగన్ మనసు మార్చుకుంటే సీఎంఓ అధికారులను కలిసి వెనుదిరిగిపోవాల్సిందే. నోరు తెరిచి ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. 2019లో వైసీపీ తరపున గెలిచిన 150 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్సభ సభ్యుల్లో మెజారిటీ నేతలు తాడేపల్లి ప్యాలెస్ ప్రహారీకి పక్కగా ఉన్న సమావేశ మందిరాన్ని దాటి ప్యాలెస్ గడప దాటి లోపలకు వెళ్లలేదు. అలాంటి అవకాశమే వారికి రాలేదు. ఇది మెజారిటీ వైసీపీ ముఖ్య నేతల అనుభవం. ఇక అయితే అధికారాన్ని కోల్పోయిన 6 నెలల్లోనే సీనియర్లు కాదు, చోటామోటా నాయకులకు కూడా తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నారు. ఇక తన సొంత నియోజకవర్గం పులివెందుల్లోని ఇడుపులపాయ ఎస్టేట్ లో కార్పొరేటర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తననే నమ్మాలి అని, తనతోనే ఉండాలి అని చేతిలో చెయ్యి వేసి బాసలు తీసుకుంటున్నారు. సమస్యలు ఉన్నాయని అంగీకరిస్తూనే, గతంలో తప్పులు జరిగాయని చెబుతూనే పార్టీ మారాల్సిన అవసరం లేదని వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. సమస్య ఉన్నా అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకువస్తే అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అరాచక, విధ్వంసక, కక్ష సాధింపు రాజకీయాలను 5 ఏళ్లు యథేచ్ఛగా నడిపించిన వైసీపీ పెద్దలకు అధికారం పోగానే సంక్షేమ బాటలు, అభివృద్ధి మాటలు గుర్తుకు వస్తున్నట్లు ఉన్నాయి. తమ పాలన ప్రగతి పదంలో సాగితే అధికార కూటమి ప్రభుత్వం పగలు ప్రతీకార రాజకీయాలు నడుపుతున్నట్లు వారికి అనిపిస్తున్నట్లు ఉంది. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, మరియమ్మ అనే మహిళ హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పరామర్శించడానికి గుంటూరుకు వెళ్లిన వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జైలు వద్ద చేసిన వ్యాఖ్యలు విన్నవారికి ఇప్పుడు ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. నాడు వైసీపీ పాలన సంక్షేమం, అభివృద్ధిపైనే దృష్టి సారించిందని, ఏనాడు కక్షపూరితంగా వ్యవహరించలేదని ఆయన చెప్పుకొచ్చారు. తాము ఆనాడు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే విపక్షాలు ఉండేవా అని సజ్జల ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం కక్షపూరిత పాలన చేస్తుందని, జైల్లో తమ నేతలకు కనీస సదుపాయాలు కూడా అందించడం లేదు అన్నారు సజ్జల. సీఎం కుమారుడు స్వయంగా పోలీసులకు ఫోన్లు చేసి తమ నేతలను వేధింపులకు గురి చేయాలని ఆదేశిస్తున్నారని సజ్జల విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా కుట్రలు, మాఫియా దందాలు బయటకు వస్తే పరదాలు, హామీలను గుర్తు చేసిన టీచర్లు, ఉద్యోగులపై లాఠీల మూతలు, విపక్షాలపై కేసులు, అరెస్టులు, జైలు ఇలా భయపెట్టి బెదిరించే పద్ధతుల్లో సాగిన వైసీపీ పాలన తెలిసిన వాళ్లంతా సజ్జల వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దళితులు, గిరిజనుల పేరుతో ప్రభుత్వ సొమ్ము స్వాహా చేసిన వ్యవహారంలో సిఐడి మాజీ అధిపతి సంజయ్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సమయంలోనూ అగ్ని పోర్టులో కొనుగోళ్లు అక్రమాలకు పాల్పడ్డారని రెండో అభియోగం మోపింది. అవినీతి నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్లతో ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ సహా నిందితులుగా కృత్వాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థలను చేర్చింది. సిఐడి ఏడీజీగా 1.16 కోట్లు, అగ్నిమాపక శాఖ డీజీగా 59.93 లక్షల రూపాయల అవినీతి జరిగినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొంది. సంజయ్ పై పలు సెక్షన్ల కింద నేర అభియోగాలు మోపింది. ఇక ఈ స్కామ్ లో 1.76 కోట్ల రూపాయల నిధులు మళ్లింపు వ్యవహారాన్ని తేల్చే పని ఏసీపీ అధికారులు మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో సిఐడి ఏడీజీగా పనిచేసిన సంజయ్ దళితుల పేరుతో సర్కారీ సొమ్ము దండుకున్నారు. ప్రభుత్వం 100 రూపాయలు ఇస్తే 2% ఖర్చు చేసి 98% మింగేశారు. ఏపీ వ్యాప్తంగా షెడ్యూల్ కులాలు, తెగల వారీగా అట్రాసిటీ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామంటూ 1.16 కోట్ల బిల్లు ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగి విచారణ జరిపించడంతో దోపిడీ బట్టబయలైంది. ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు హడావిడిగా ప్రైవేట్ ఏజెన్సీతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. అగ్నిమాపక శాఖలో ఎన్ఓసీల జారీ, ఇతరత్ర అనుమతులకు సంబంధించి అగ్ని పోర్టల్, ఎన్ఓసీ టెండర్లలో డీజీ హోదాలో సంజయ్ అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది. పత్రికల సర్క్యులేషన్ ఆయన పట్టించుకోలేదు. టీవీ ఛానళ్ల ప్రేక్షక ఆదరణ చూడలేదు. నాటి అధికార పార్టీ పత్రిక, టీవీని మాత్రమే చదివారు, చూశారు. నిబంధనలన్నీ పక్కన పెట్టి అడ్డగోలుగా జగన్ రోత పత్రికకు, కూలీ మీడియాకు 100 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారు. అంతేకాదు జగన్ మీడియా, వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వారిని అడ్డగోలుగా నియమించి అధిక వేతనాలు కట్టబెట్టారు. ఆయనే నాటి సమాచార, పౌర సంబంధాల కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి. ఆయన నిర్వాకాలపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అక్రమాలను ప్రభుత్వానికి నివేదించింది. ఆ నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అవినీతి నిరోధక శాఖను కూటమి సర్కార్ ఆదేశించింది. దీనిపై దర్యాప్తు చేపట్టాలని ఏసీబీ డీజీ, గుంటూరు ఏఎస్పీ మహేంద్రకు ఉత్తర్వులు ఇచ్చారు. విచారణ అనంతరం విజయ్ కుమార్ రెడ్డి గుర్తు తెలియని వ్యక్తులపై మహేంద్ర కేసు నమోదు చేశారు. ఆయనపై పలు సెక్షన్లను మోపారు. జగన్ రోత మీడియాలో పనిచేసే వారిని అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఐఎన్పీఆర్ లో వివిధ పోస్టులు నియమించారు. 142 పోస్టుల భర్తీకి విజయ్ కుమార్ రెడ్డి ప్రతిపాదనలు పంపారు. వారిలో పీఆర్ఓలుగా 50 మందిని, ఫోటోగ్రాఫర్లు 15, వీడియోగ్రాఫర్లు 15, ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్లు 30, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 15, ఆఫీస్ సబార్డినేట్లు 10, డ్రైవర్లు 10, సీఎంఓ ఆఫీసులో 2 ఫోటోగ్రాఫర్లు ఉన్నారు. అవుట్ సోర్సింగ్ నియామకాల ఏజెన్సీ కోసం టెండర్లు పిలవాల్సి ఉండగా అలా చేయలేదు. 2019 డిసెంబర్ 1కే కాంట్రాక్టు కాలపరిమితి ముగిసినా కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీని 2020 జూలై వరకు పొడిగించారు. తద్వారా 2016లో విడుదలైన జీవో 151ని విజయ్ కుమార్ రెడ్డి ఉల్లంఘించారు. పురపాలక శాఖ పర్యవేక్షణలో చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుకు ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 9 రేడియల్ రహదారుల్లో అతిపెద్దదైన ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మించనున్న తొలి దశలో భాగంగా రావిర్యాల్ నుంచి అమనగల్ వరకు నిర్మించనున్న 41.5 కిలోమీటర్ల రహదారికి సంబంధించి పనులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2000 కోట్లు మంజూరు చేస్తూ పనుల ప్రారంభానికి పచ్చజెండా ఊపింది. ఔటర్ రింగ్ రోడ్ ను, రీజనల్ రింగ్ రోడ్ ను అనుసంధానం చేస్తూ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 13 రావిర్యాల్ నుంచి రంగారెడ్డి జిల్లా అమన్గల్ ఆకుతోటపల్లి వరకు నిర్మించనున్న ఈ రహదారి ఫ్యూచర్ సిటీ నుంచి వెళ్లి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని చేరుతుంది. ఇక 2 దశల్లో నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్టు పనులు తొలి దశలో 20 కిలోమీటర్ల కోసం 2000 కోట్ల విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. రేడియల్ రోడ్డు తొలి దశ కోసం 6 మండలాల్లోని 15 గ్రామాల్లో 916 ఎకరాలు సేకరించనున్నారు. 916 ఎకరాల్లో 568 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరణ చేయాల్సి ఉంది. 156 ఎకరాలు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించింది. 169 ఎకరాలు అటవీ భూమి, ఇతరుల ఆక్రమణలో ఉన్న అసైన్డ్ భూమి 23 ఎకరాలైతే ఈ ప్రాంతంలో భూముల విలువ కోట్లలో ఉండడంతో ప్రత్యేక పట్టణ ప్రణాళిక పథకం అమలు చేయడానికి పురపాలక శాఖ సన్నద్దమైంది. రహదారికి ఇరువైపులా కిలోమీటర్ వరకు ఉన్న భూములకు హెచ్ఎండిఏ ల్యాండ్ పూలింగ్ పథకాన్ని అమలు చేయనుంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో అవినీతి అక్రమాలకు ఆస్కారం ఇవ్వొద్దని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. ఎక్కడైనా చిన్న తప్పు జరిగినట్లు తేలినా వేటు తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో అర్హులైన పేదవారికి ఇల్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అధికారులు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని అన్నారు. అధికారులు ఎలాంటి ఒత్తిడి ప్రలోభాలకు గురికాకుండా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి అన్నారు. హిమాయత్ నగర్ లోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం దరఖాస్తుల పరిశీలన సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ పనులు చేసేవారికి గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేద్దామని, కాంట్రాక్టర్లు ముందుకొస్తే పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 27న అన్ని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడంతో గృహ నిర్మాణ సంస్థ కార్యాలయానికి పూర్వ వైభవం వచ్చిందని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సోమవారం నాటికి తెలంగాణ వ్యాప్తంగా 32 లక్షల దరఖాస్తుల పరిశీలన జరిగిందని తెలిపారు. జనవరి మొదటి వారంలో 80 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని, ఆ తర్వాత లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి నాటికి ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఇళ్లు మంజూరైన వారికి 4 దశల్లో ఆర్థిక సాయం అందిస్తారు. తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు సంబంధించి 10 లక్షల రూపాయల లోపు పెండింగ్ బిల్లులను ఆమోదించే ఆలోచన ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలియజేశారు. సర్పంచ్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ నాటికి పూర్తి చేసిన పనుల తాలూకు 1300 కోట్ల విలువైన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆయన ఓ ప్రకటనలో వివరించారు. వీటిలో 10 లక్షల లోపు బకాయిలు దాదాపు 400 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు గుర్తించామని తెలియజేశారు. సర్పంచ్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ బిల్లును క్లియర్ చేసే ఆలోచన చేస్తున్నామని, ఈ మేరకు వీటిని త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులతో పనులు చేయించి బిల్లులను పెండింగ్ లో పెట్టారని, వారిని వీధిపాలు చేశారని బట్టి విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలే బిల్లుల విడుదల కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నాయి అంటున్నారని గుర్తు చేశారు. ఇక ప్రజాప్రతినిధుల పెండింగ్ బిల్లుల గురించి బీఆర్ఎస్ నేతలు ఇంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని డిప్యూటీ సీఎం హితవు పలికారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ చేసిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. జిల్లా కోర్టు తన అధికార పరిధిని మీరి వ్యవహరించింది అని పేర్కొంది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు కేసీఆర్ తదితరుల అవినీతే కారణమని పేర్కొంటూ నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి మొదట భూపాలపల్లి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. దాన్ని విచారించే పరిధి తమకు లేదు అంటూ ఆ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఫిర్యాదుదారుడు భూపాలపల్లి జిల్లా కోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించే అధికార పరిధి జిల్లా కసెషన్స్ కోర్టుకు లేదు అని కోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. అయితే ఈ అభ్యంతరాలను పరిశీలించిన జిల్లా కోర్టు పిటిషన్ను విచారణకు స్వీకరిస్తూ వివరణ ఇవ్వాలి అని కేసీఆర్, హరీష్ రావు, అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు, ఎల్ఎన్టీ సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున న్యాయవాది టివి రమణారావు వాదిస్తూ సిఆర్పిసికి విరుద్ధంగా రివిజన్ పిటిషన్ను జిల్లా కోర్టు స్వీకరించిందని తెలిపారు. జిల్లా కోర్టు జూలై 10న ఇచ్చిన ఆదేశాలను, నోటీసులను కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ఇది పిటిషనర్లకు, ప్రైవేటు ఫిర్యాదుదారుకు మధ్య వ్యవహారమని, ఇందులో ప్రభుత్వ పాత్ర లేదు అని వ్యాఖ్యానించింది. రాజలింగమూర్తికి నోటీసులు జారీ చేస్తూ విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. ఫార్ములా ఈ రేసింగ్ కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధుల విడుదల, అవినీతి కోణాలపై నమోదు చేసిన కేసులో ఏసీబీ దూకుడు పెంచుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఈ కేసులో అప్రూవర్ గా మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికార వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా చూడాలి అంటూ ఆయన ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. తనకు కావాల్సిన వారి ద్వారా ఆయన ప్రభుత్వంలోని పెద్దలతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో అరవింద్ కుమార్ పాత్ర ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. కేబినెట్ అనుమతి లేకున్నా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిధులను బదిలీ చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు విదేశీ కంపెనీలకు నిధులను బదిలీ చేయాలంటే రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. ఫారెక్స్ చెల్లింపులకు ఆర్బీఐ అనుమతి కూడా అవసరం. అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి హోదాలో అరవింద్ కుమార్ తొలుత నిధులను బదిలీ చేసి ఆ తర్వాత ఒప్పందాలు చేసుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. దీంతో ఏసీబీ తొలుత అరవింద్ కుమార్ ను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పాత్రపై బలమైన ఆధారాలు సేకరించిన ఏసీబీ ఇప్పటికే ముఖ్యమంత్రి ఓ నివేదికను అందజేసింది. ఆ తర్వాతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆయనకు నోటీసులు జారీ చేసి వివరణ తీసుకున్నారు. ఆ క్రమంలో ఆయన అప్పటి మంత్రి కేటీఆర్ చెబితేనే 55 కోట్లను బదిలీ చేశా అని వివరణ ఇచ్చుకున్నట్లు సమాచారం.
తగ్గేదేలే అని సినిమాలో డైలాగులు చెప్పిన నటుడు అల్లు అర్జున్ నిజ జీవితంలో పోలీసుల విచారణలో కాస్తంత వెనక్కి తగ్గారా? తప్పు ఒప్పుకొని కంటతడి కూడా పెట్టారా అంటే పోలీసు వర్గాలు ఇందుకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఆ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనకు తాను కారణం కాదని ఇన్ని రోజులుగా చెబుతున్న బన్నీ తన వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది అంటూ పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేశారు. తోపులాటలో కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన రేవతి శ్రీతేజ్ను బతికించడం కోసం పోలీసులు సిపిఆర్ చేసిన వీడియోను చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారు. తొక్కిసలాటకు సంబంధించి పోలీసులు చూపిన 10 నిమిషాల వీడియో చూసి ఆయన భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు మంగళవారం ఉదయం 11:05 హాజరయ్యారు. విచారణలో భాగంగా అల్లు అర్జున్ పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం ప్రీమియర్ షోకి హీరోయిన్లను రానివ్వద్దు అంటూ పోలీసులు థియేటర్ యాజమాన్యానికి లిఖితపూర్వకంగా తెలిపిన విషయం మీ దృష్టికి వచ్చిందా, రాలేదా? ఒకవేళ యాజమాన్యం ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడంలో విఫలమైతే మీరు కుటుంబంతో పాటు ప్రీమియర్ షోకు వచ్చినప్పుడు నేరుగా థియేటర్లోకి వెళ్లకుండా బయట నుంచే ఓపెన్ టాప్ వాహనంలో నిలబడి చేతులు ఊపుతూ రోడ్డు ఎందుకు చేశారు? అలా చేయడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు? జరిగిన ఘోరం గురించి మీ దృష్టికి తెచ్చి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించినా ఎందుకు వెళ్లలేదు? అదే విషయాన్ని థియేటర్ యాజమాన్యం ద్వారా చెప్పించినా, స్వయంగా ఏసీపీ వచ్చి చెప్పినా మీరు ఎందుకు పట్టించుకోలేదు? మీ వల్ల జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ నిండు ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది అంటూ డీసీపీ ప్రశ్నలు సంధించారు. విచారణ సందర్భంగా పోలీసులు ఒక్కొక్క ప్రశ్న వేస్తూ దానికి అల్లు అర్జున్ చెప్పిన జవాబు విని సంబంధిత వీడియోను ఆయనకు చూపించినట్లు సమాచారం. రేవతి చనిపోయిన విషయం తనకు ఆ రోజు తెలియదని, ఇంటికి వెళ్లిన తర్వాత తన ఫోన్ బయటపెట్టి ఉదయం వరకు లేపవద్దని చెప్పి తాను పడుకున్నానని, ఇక బన్నీవాస్ కు ఆ రాత్రి విషయం తెలిసిందని, మర్నాడు ఉదయం అతని ద్వారా తమకు తెలిసింది అని అర్జున్ పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. భారత ఆహార సంస్థ తెలంగాణలో బియ్యం సేకరణను నిలిపివేసింది. 2023-24 వానాకాలం యాసంగి సీజన్లకు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించడానికి కేంద్రం ఇచ్చిన గడువు ఈ నెల 15తోనే ముగిసిపోయింది. దీంతో తెలంగాణ నుంచి బియ్యం సరఫరా నిలిచిపోయింది. 2 సీజన్లో కలిపి 17 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల వద్ద బకాయి ఉంది. సాధారణంగా ఎఫ్సీఐ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మధ్య ఒప్పందం ప్రకారం ధాన్యం అప్పగించి 15 రోజుల్లోనే రైస్ మిల్లర్లు మర ఆడించి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ జీవోలో మాత్రం 3 నెలల్లో బియ్యం అప్పగించాలి అనే నిబంధన పెట్టారు. మిల్లర్లు మాత్రం ఏడాదైనా బియ్యం అప్పగించడం లేదు. రోజు మిల్లర్లు 25 నుంచి 30 వేల టన్నుల బియ్యం డెలివరీ ఇస్తే ఎఫ్సీఐ నుంచి 90 నుంచి 100 కోట్ల బిల్లు వచ్చేది. ఇప్పుడు అది నిలిచిపోయింది. 2023-24 వానాకాలం సీజన్లో 47.34 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించింది. ఈ ధాన్యాన్ని మరాడించి 32 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించాలి. ఆ ఏడాదిలో 29 లక్షల టన్నుల బియ్యం అప్పగించారు. ఇంకా 3 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే మిగిలిపోయాయి. యాసంగికి సంబంధించి 48 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించారు. 33 లక్షల టన్నుల బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వాల్సి ఉంది. కానీ 19 లక్షల టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇంకా 14 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. మొత్తం కలిపి 17 లక్షల టన్నుల బియ్యం మిల్లర్ల వద్దే ఉంది. వీటి విలువ అక్షరాల 6,000 కోట్లు. సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ ను టార్గెట్ గా చేసుకుంటున్నారు. సైబర్ నేరాల్లో దేశంలోని తెలంగాణ టాప్ 5 లో ఉండగా తెలంగాణలో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లు మొదటి 3 స్థానాలను ఆక్రమించాయి. ఇక ఈ ప్రాంతాల్లో ఇంగ్లీష్, హిందీని అర్థం చేసుకుని మాట్లాడగలిగే వారు ఎక్కువగా ఉండడం సైబర్ కేటగాళ్లకు అనుకూలంగా మారింది. దీంతో సైబర్ నేరాలు ఏటా పైకి ఎగబాగుతున్నాయి. బాధితులు కోల్పోతున్న మొత్తం కూడా పెరుగుతోంది. అరెస్టులు, రికవరీలు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండడం లేదు అనే విమర్శలు ఉన్నాయి. సైబర్ నేరాల్లో సైబరాబాద్ టాప్ లో ఉండగా ఆ తర్వాతి స్థానాలు రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లు ఆక్రమించాయి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్న నేపథ్యంలో ప్రత్యేక విభాగాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఫలితంగా అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. గంజాయి, డ్రగ్స్ పెడ్లర్లు హైదరాబాద్ రావాలంటేనే జంకుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇక కూడళ్ల మూసివేత, యూటర్న్ల పెంపు, ట్రిపుల్ రాంగ్ సైడ్ డ్రైవింగ్లపై ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్లతో ట్రాఫిక్ పోలీసులు రేయింబవళ్లు విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తుండటంతో ట్రాయ్ కమిషనరేట్లలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గుతోంది. నిబంధనలను పదే ఉల్లంఘించిన వారి లైసెన్స్లను మోటార్ వాహన సవరణ చట్టం కింద సస్పెండ్ చేస్తుండడం, జైలు శిక్షలు విధిస్తుండటంతో ప్రజల్లో నిబంధనలపై అవగాహన పెరుగుతోంది అని పోలీసులు చెబుతున్నారు. ఇక షీ టీమ్స్ వంటి విధానాలు అమల్లో ఉన్నా, నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా ట్రాయ్ కమిషనరేట్లలో మహిళలపై నేరాలకు అడ్డుకట్టపడడం లేదు. చిన్నారులపై నేరాలు కూడా పెరిగాయి.
బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు సమీపాన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ నైరుతిగా పయనించి దక్షిణ కోస్తా తీరం వైపు వచ్చే క్రమంలో బలహీనపడుతుంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో మంగళవారం కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ముసురు వాతావరణం నెలకొంది. నెల్లూరు జిల్లా కావలి, ఆత్మకూరు, అల్లూరు జిల్లా చింతపల్లి, పాడేరు, విజయనగరం జిల్లా బొబ్బిల్లో భారీ వర్షాలు, మిగతా ప్రాంతాలు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కోస్తాలో చలి తీవ్రత కొనసాగుతుంది. రానున్న 24 గంటల్లో కోస్తాలోని అనేక ప్రాంతాలు, రాయలసీమలోని పలుచోట్ల వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. చేపల వేటకు వెళ్లిన 4 మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. కాకినాడ పల్లవపేట నుంచి 4 మత్స్యకారులు ఈ నెల 23వ తేదీన భైరవపాలెం మీదుగా చేపల వేటకు వెళ్లారు. భైరవపాలెం నుంచి 26 నాటికల్ మైళ్ల దూరంలో వారంతా సముద్రంలో చిక్కుకున్నారు. మత్స్యశాఖ అధికారులు వారిని రక్షించాలని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులను కోరారు. అంబేద్కర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో అవమానించారు అంటూ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని 2025లో ఉద్యమించడానికి కార్యాచరణ సిద్దం చేయాలని గురువారం బెళగావిలో జరిగే వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించనుంది. 1924లో మహాత్మాగాంధీ అధ్యక్షతన కర్ణాటకలోని బెళగావిలో జాతీయ కాంగ్రెస్ సదస్సు జరిగి 100 ఏళ్లు గడిచిన సందర్భంగా వర్కింగ్ కమిటీ భేటీని అక్కడ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కు జరిగిన అవమానాన్ని గట్టిగా జనంలోకి తీసుకువెళ్లి ఉద్యమిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, మీడియా పబ్లిసిటీ విభాగం అధిపతి పవన్ ఖేరా తెలియజేశారు. గురువారం నాటి సమావేశానికి నవ సత్యాగ్రహ బైఠక్ అని నామకరణం చేసినట్లు జయరాం వెల్లడించారు. తమ పార్టీ వారాన్ని అంబేద్కర్ సమ్మాన్ సప్తాహగా పాటిస్తున్నట్లు తెలియజేశారు. అమిత్ షాను హోంమంత్రిగా తొలగించడం, ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారమని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోదీ, బీజేపీ భావిస్తున్నారని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కెనడాలో శాశ్వత నివాసం ఉండాలనుకునే విదేశీయులకు భారీ షాక్ తగిలింది. నాకు ఉద్యోగ అవకాశం వచ్చింది, ఇక ఇక్కడే ఉండిపోతాను అంటే కుదరదు అని కెనడా తేల్చి చెప్పింది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానం ద్వారా సంపాదించుకునే జాబ్ ఆఫర్ పాయింట్లను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. 2025 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. తద్వారా జాబ్ ఆఫర్ పాయింట్లను ఆధారంగా చేసుకుని శాశ్వత నివాసం కోరేందుకు అవకాశం లేకుండా పోతోంది. ఈ మేరకు ఎక్స్ప్రెస్ ఎంట్రీ విధానంలో కెనడా ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ మార్పులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అభ్యర్థులు ఉద్యోగం పొందినా అదనపు పాయింట్లు జోడించినా శాశ్వత నివాసం కోసం అభ్యర్థించలేరు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక ఇప్పటి వరకు శాశ్వత నివాసం కోసం కనీసం 50 పాయింట్లు రావాలి. కొన్నిసార్లు అభ్యర్థుల మధ్య ఈ పాయింట్ల విషయంలో వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ విషయంలో మోసాలు జరుగుతున్నాయని గుర్తించిన కెనడా ప్రభుత్వం పూర్తిగా ఈ వ్యవస్థను ఎత్తివేసింది. ఈ మేరకు రివ్యూజీస్ సిటిజన్షిప్ కెనడా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పటికే దరఖాస్తుల పరిశీలనలో ఉన్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని ఐఆర్సీసీ పేర్కొంది. విరాట్ కోహ్లీ ఎలా అవుట్ అవుతాడు అని ఎవరిని అడిగినా ఆఫ్ స్టంపునకు ఆవలిగా వెళ్తున్న బంతిని వేటాడి మరీ వికెట్ సమర్పించుకుంటాడు అని చెప్తారు. ఇక అతడి ఈ బలహీనత ఈనాటిది కాదు, చాలా ఏళ్లుగా చూస్తున్నది. తాజాగా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఇదే రీతిన పెవిలియన్ కు చేరుతూ అభిమానులను నిరుత్సాహపరుస్తున్నారు. ఇక 25 ఇన్నింగ్స్ల తర్వాత పెర్త్ టెస్ట్ లో ఓ శతకం బాది మురిపించిన ఆ తర్వాత 7, 11, 3 స్కోర్లతో విఫలమయ్యాడు. విరాట్ అవుట్ అవుతున్న తీరుపై కెప్టెన్ రోహిత్ ను విలేకరులు అడగా అతడు తన సహచరుడికి గట్టి మద్దతే ఇచ్చాడు. ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ కు తన బలహీనతను ఎలా అధిగమించాలో కూడా తెలుసు అని తేల్చారు. ఇక అదే సమయాన విరాట్ మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆఫ్ స్టంపునకు ఆవలిగా వెళ్తున్న బంతులను వదిలేస్తూ నేరుగా వచ్చే బాల్స్ ను ఆడడంపై ఎక్కువగా దృష్టి సారించాడు. ఇక ప్రసిద్ధ్ పదే 5వ స్టంప్ పై వేసిన లెంగ్త్ బంతులను కోహ్లీ అసలు పట్టించుకోలేదు. ఇలా ఈసారి తన బలహీనతను 100% అధిగమించేందుకు విరాట్ పట్టుదల చూపాడు. తన బ్యాటింగ్ లో లోపాన్ని సరిచేసుకునేందుకు యుద్ధం చేస్తున్న ఈ స్టార్ బ్యాటర్ రాబోయే 2 టెస్టుల్లో ఆసీస్ బౌలర్ల భరతం పట్టాలని కోరుకుంటున్నారు.